హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, జీవితాంతం ఉద్యోగం చేయకుండా త్వరగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి హ్యాపీగా మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి వెహికల్ తీసుకోవాలి, పిల్లల చదువుకి మంచి స్కూల్లో చదివించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఫ్యామిలీతో సంవత్సరానికి ఒకసారో లేదా సంవత్సరానికి 2 సార్లు ఇండియా ఒక ట్రిప్ తిరగాలి, ఫారెన్ ట్రిప్స్ కూడా తిరగాలి, లైఫ్ని బాగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి వాళ్ళకు ఉంటుంది చిన్నప్పుడు. కానీ లైఫ్లో కొంచెం ఎదుగుతున్న కొద్దీ, సర్వైవల్లో పడిన కొద్దీ ఇవన్నీ మర్చిపోయి జస్ట్ లైఫ్ లీడ్ చేయడానికే సరిపోతుంది, వచ్చింది అక్కడికక్కడికే సరిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరికలు, డ్రీమ్స్ అన్నీ ఉష్కాక్ అవుతూ ఉంటాయి. సో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు సాధించలేకపోతున్నాం, సో అసలు మన మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఇయర్ బై ఇయర్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. సో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు సాధించలేకపోతున్నాం, సో అసలు మన మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఇయర్ బై ఇయర్ చూద్దాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బర్త్. సో ఒక మనిషి పుట్టిన తర్వాత, ఆడైనా మగైనా పుట్టిన తర్వాత, సో దాదాపుగా ఒక 20 years వరకు ఎడ్యుకేషన్ మీదనే వెళ్ళిపోతుంది. ఈ లైఫ్ చాలా అద్భుతమైన లైఫ్ అండి, ఎందుకంటే అమ్మ నాన్న మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. గేమ్స్ ఉంటాయి, ప్లే ఉంటుంది, ఆ తర్వాత ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ ఉంటుంది. 90% జనాలకి ఈ లైఫ్ చాలా హ్యాపీ ఉంటుంది. లాఫ్ మిడిల్ క్లాస్లో అయితే 90% పిల్లలకి ఈ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రేర్ కేసెస్లో ఇంకా అనుకోని సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే తప్పితే చైల్డ్హుడ్ చాలా ఇబ్బందిగా వెళ్తుంది. ఓకే, ఈ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేవరకు ఇక్కడ కెరీర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఒక 20 నుంచి 25 years మధ్యలో జాబ్ స్టార్ట్ అయిపోతుంది. సో దాదాపుగా 60 years వరకు జాబ్ చేయాలా. సో ఇక్కడ ఏం చేస్తాం, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మండే టు సాటర్డే జాబ్, ఆ జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ తోటి సర్వైవ్ అవుతూ ఉంటాం. అమ్మ నాన్న చదివించడానికి ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు కడతాం. సో అమ్మ నాన్నకి ఊర్లో మంచి ఇల్లు లేదు, ఆ ఇల్లు కట్టిస్తాం. లేదా ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సిస్టర్ మ్యారేజెస్ ఏమైనా ఉన్నా, తమ్ముడు చదువుది ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నా, సిస్టర్ ఎడ్యుకేషన్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నా ఆ అప్పులు కడతా ఉంటాం. నెమ్మదిగా మనకు కూడా మ్యారేజ్ చేసేస్తారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, పిల్లలు పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చులు. సో దీంతోపాటు సొసైటీలో కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, నీకు ఇల్లు లేదా, ఇల్లు కొనుక్కోమని, కారు కొనమని. సో ఈ ప్రెజర్స్ తోటి వెళ్తూ ఉంటే పిల్లలు పెద్దగా అయిపోతారు. ఆ తర్వాత ఒక రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తాం. ఇదంతా కూడా ఒక 20 నుంచి 60 మధ్యలో జరుగుతుంది అనమాట. ఈ స్టేజ్లో ఇక లెర్నింగ్ అనేది ఆపేస్తాం, ఓన్లీ సర్వైవల్ మోడ్కే వెళ్ళిపోతాం. సో వీకెండ్లో డ్రింక్ చేయడం కానీ, వీకెండ్ పార్టీస్లో అటెండ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఎప్పుడు కూడా కంప్లైంట్ మోడ్లో ఉంటాం. ఓకే, సో ఆఫీస్లో వాడు ఇలా అన్నాడు, మా రిలేటివ్స్లో వీళ్ళు నన్ను ఇంత చులకన చేశారు, మా బాస్ నా వర్క్ గుర్తించట్లేదు, సో నేను ఎంత వర్క్ చేసినా కానీ నన్ను పట్టించుకోవట్లేదు, సో నాకు ప్రమోషన్స్ రావట్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంప్లైంట్ మోడ్లోనే వెళ్ళిపోతూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లైంట్. సో ఈ స్టేజ్ అంతా కూడా ఈ 40 years లేదా ఈ 35 years వర్క్ 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 వర్క్. ఆ వర్క్ మనం ఏం చేస్తున్నాం, మనకి ఎంత వస్తుంది, ఎటు పోతుంది, ₹1 దాచిపెట్టుకుంటున్నావా లేదా, ఓకే ఇది నా రిటైర్మెంట్కి హెల్ప్ అవుతుందా లేదా, నా పిల్లల ఎడ్యుకేషన్కి ఈ టైంకి హెల్ప్ అవుతుందా లేదా, ఇవన్నీ ఏం ఆలోచించాం. సో ఒక్కసారి ఆ సర్వైవల్ అనే ఒక బండి ఎక్కామంటే వెనక్కి తిరిగి చూడడం అనేది కుదరదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే, అది దిగలేం. ఆ సర్వైవల్ బండి ఎలా ఉంటుందంటే
జస్ట్ లైక్ ఒక పులి మీద సవారి లాగా ఉంటుంది. పులి మీద మనం పోతున్నంతసేపు పోవాల్సిందే, దిగామా అది కాటేస్తుంది, వెనక్కి తిరిగి కూడా చూడలేము, అంత బిజీ అవుతుంది లైఫ్. సో ఏమైపోయింది, 60 years అయిపోయింది, పిల్లలు సెటిల్ అయ్యారు, ఏదో మన బడ్జెట్లోకి ఇల్లు కొన్నాం, మీరు మీ వైఫ్ ఇద్దరు ఉంటున్నారు. ఈ స్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా టైర్డ్, బాగా అలసిపోయి ఉంటాం, రిగ్రెట్, అసలు ఆ పని అప్పుడు చేయాల్సింది కదా, ఈ పని ఇప్పుడు చేయాల్సింది కదా, అసలు ఆ రోజుల్లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండేది, ఆ రోజుల్లోనే పలానా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటాం. ఇంకా మళ్ళీ ఒక్కసారి నేను యంగ్ అయితే బాగుండు, నాకు ఇంకొంచెం ఓపిక వస్తే బాగుండు, నేను ఆ పని చేయాలి, ఓకే ఈసారి ఒక్క చిన్న అవకాశం వస్తే బాగుండు, నేను మళ్ళీ నన్ను ప్రూవ్ చేసుకోవాలి. ఇలా యంగ్ అవ్వడానికి ఏమేమి ఆలోచనలు ఉంటాయో అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. సో కొంచెం టైం పోతున్న కొద్దీ ఇంకా అసలు ఈ లైఫ్ చాలే, ఇక మనం ఏం చేయలేము, మనకి ఇక్కడ ఏం లేదు, ఎప్పుడు వెళ్ళిపోతామా ఈ లోకం నుంచి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అంతే, పుట్టిన దగ్గర నుంచి లైఫ్ సైకిల్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే లైఫ్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఎడ్యుకేషన్ టైం మన చేతిలో లేదు, రిటైర్మెంట్ టైం మన చేతిలో లేదు, ఈ మిగిలిన 35-40 years. ఈ 35-40 yearsలో ప్రాపర్గా కనుక మనం ఏం సంపాదిస్తున్నామో, సంపాదిస్తుంది మనకి సరిపోతుందా లేదా, ఫ్యూచర్లో మన ఖర్చులకు తగ్గట్టు ఈ ఇన్కమ్ సరిపోద్దా లేదా, ఒకవేళ సరిపోకపోతే ఇన్కమ్ పెంచుకోవడం ఎలా, ఎన్ని రకాలుగా ఇన్కమ్ పెంచుకోవాలి, సంపాదిస్తున్నప్పుడే మీరు వయసులో ఉన్నప్పుడే 4-5 రకాల ఇన్కమ్ను పెంచుకొని వాటిని కనుక ఇన్వెస్ట్ చేసి ఆ మనీయే మీకోసం రిపీట్ అయ్యేటట్టు, ఎగ్జాంపుల్గా మీకు మల్టిపుల్ ఇన్కమ్స్ ప్లాన్ చేసుకున్నారు, మీ ఓపికను బట్టి ఒక జాబ్ చేస్తున్నారు, పార్ట్ టైంలో ఇంకొక బిజినెస్ చేస్తున్నారు, సో ఇలా మల్టిపుల్ ఇన్కమ్స్ ప్లాన్ చేశారు. ఆ వచ్చిన లంసమ్ని అసెట్స్లో క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్కి ఒక 2 ఓపెన్ ప్లాట్స్ కొన్నారు, వాటిని డెవలప్మెంట్కి ఇచ్చారు, 2 షాప్స్ కొన్నారు, ఇల్లు కట్టారు, దానికి ఇంట్రెస్ట్కి ఇచ్చారు, లేదా మీ అమౌంట్ని తీసుకెళ్ళిపోయి ఆ స్టాక్స్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టారు, ఆ కాంపౌండింగ్ వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇలా ఒక డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ని మల్టిప్లై, మీకు ఇక ఆ ఇన్కమ్ సోర్స్ లేకపోయినా మల్టిప్లై అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తాం. ఒక 60 ఏళ్ళ తర్వాత ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలంటే హెల్త్ సహకరించకపోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉండొచ్చు. అదే మీరు 25 కెరీర్ స్టార్ట్ చేశారు, 35-40కి ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్గా సెటిల్ అయ్యారు, ఆ తర్వాత మీ సర్వైవల్కి ఇబ్బంది లేకుండా, ఇల్లు గడవడానికి ఇబ్బంది లేకుండా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, అసెట్స్ చాలా ఉన్నాయి, దాని నుంచి కూడా ఒక ఇన్కమ్ వస్తున్నప్పుడు మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలుగుతారు. సో ఇప్పుడు మీరు వెళ్తున్న వేలో ఒక్కసారి ఆలోచించండి, 40 years అయింది, మీరు జాబ్ చేయబట్టి ఒక 15-20 years అవుతుంది, ఇంకో 20 years చేయగలుగుతారేమో. సో మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించారా? ఇప్పుడు నా ఏజ్ 35 వచ్చింది, ఇంకా నేనేం సెటిల్ కావట్లేదు, 45 వచ్చింది ఏం సెటిల్ కావట్లేదు, 50 వచ్చింది ఏం సెటిల్ కావట్లేదు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించండి. వస్తున్నది అక్కడికక్కడికే సరిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ఆలోచించాలి. ఇప్పటిదాకా జాబ్ తోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు 10-15% మిడిల్ క్లాస్లో, మిగిలిన 80-85% జనాలు జాబ్తో ఇంతవరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేదు, జస్ట్ సర్వైవ్ అయ్యారు, ఫ్యామిలీ అలా నెట్టుకు రాగలుగుతున్నారు. సో మీరు జీవితాంతం సర్వైవల్ మోడ్లో ఉండిపోదాం అనుకుంటున్నారా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిద్దాం అనుకుంటున్నారా? సో తక్కువ ఏజ్లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి నేను చాలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎంచుకున్నాను. అందులో వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో మీ జాబ్ని డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని పైసా పెట్టుబడి లేకుండా నేర్చుకొని దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ ఇన్ 5-10 yearsలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు. మీరు ఏజ్లో ఉన్నప్పుడే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు. సో ఆ డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకొని మీకు మీ లైఫ్ని రిటైర్మెంట్ అయిన తర్వాత చూడాలనుకున్న ఎంజాయ్మెంట్ని ఇప్పటి నుంచే చూడవచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పి మెసేజ్ పెట్టండి, అడ్మిన్ మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు. సో ఒక 4-5 days ట్రైనింగ్ వినండి, ఇది మీకు సూట్ అవుద్దో లేదో డిసైడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.